చెప్పు గుడ్ మార్నింగ్ గైస్. చెప్పు నాన్న గుడ్ మార్నింగ్. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్స్. చాలామంది రిక్వెస్టెడ్ వీడియో అనమాట తక్ష్వి రొటీన్ కోసం చూపించమని చెప్పి. సో ఈ రొటీన్ అనేది మార్నింగ్ రొటీన్ ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను. ఫుల్ డే రొటీన్ సూన్లోనే నేను చూపిస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. చాలామంది అనుకుంటారు వీడియోస్లో చూపించే విధంగా రొటీన్ అంటే సేమ్ రోజు ఇదే రొటీన్ మీద బేస్ అయి ఉంటుంది వాళ్ళది అని చెప్పి అనుకుంటారు. కాదండి, రొటీన్ అనేది సేమ్గానే ఉంటుంది, బట్ షెడ్యూల్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో లెగుస్తాము. సో షెడ్యూల్ అనేది మారుతూ ఉంటుంది, బట్ రొటీన్ ఈజ్ సేమ్. అట్లా అనమాట. రొటీన్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది, బట్ షెడ్యూల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో తక్ష్వి ఏ టైంకి లేచినా ఈ రొటీన్ అనేది కంపల్సరీ, అది ఎక్కడున్నా కూడా. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్. సో చాలామంది అడుగుతున్న వీడియో ఏంటంటే తక్ష్వి రొటీన్ గురించి చెప్పమని చెప్పి చాలామంది అడిగారు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను తక్ష్వి రొటీన్ ఏంటి అనేది షేర్ చేసుకోబోతున్నా. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నపిల్లల రొటీన్ అనేది టైం టు ప్రకారం ఉంటుంది, అండ్ అలాగే అప్పుడప్పుడు టైంలో కూడా జరగదనమాట. సో అదేవిధంగా ఈరోజు కూడా. సో టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అయింది. 9:30కి మా బుల్లి మహారాణి అయితే లేచింది. ఇప్పుడు లేచిన తర్వాత తన రొటీన్ ఏంటి అనేది ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఎప్పుడు లేచిన వెంటనే నేను మ్యాక్సిమం ఉండను, వీళ్ళ నాన్నమ్మ ఉంటారు. ఎందుకంటే నేను కిచెన్లో ఉంటానన్నమాట. సో తక్ష్వి లెగ్సేలోపు ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ చేయాలి అన్న దాంతో కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటా. తిని లేచిందంటే ఇంకా నాకు చేయడానికి అవ్వదు, అలా నా దగ్గరే ఉంటానంటది. సో అందుకని తిని పడుకున్నప్పుడే వీళ్ళ నాన్నమ్మని ఇక్కడ తక్ష్వి పడుకున్నప్పుడే వీళ్ళ నాన్నమ్మని ఇక్కడ పెట్టేసి నేను కిచెన్లోకి వెళ్తాను అనమాట. ఈరోజు అత్తయ్య కుకింగ్ చేస్తా అన్నారు. సో అందుకే ఈరోజు తక్ష్వి దగ్గరే ఉన్నాను నేను. ఇలా నేను ఉండుంటే ఇలా లేచిన వెంటనే కాసేపు ఆడుకుంటాం మంచం మీదే. చాలాసేపు ఆడుకుంటాము, ఒక 10 to 15 minutes వరకు ఆడుకుంటాము. ఇప్పుడు నేను తర్వాత నెక్స్ట్ అయితే రొటీన్ యాస్టి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే లేచింది కాబట్టి మా బుల్డే మహారాణికి ఆయిల్ పెట్టాలి. గుడ్ మార్నింగ్ చెప్పామా? గుడ్ మార్నింగ్. అదే గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచింది కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టాలి, అండ్ అలాగే వాటర్ తాగించాలి. సో పిల్లలు లేచిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి వామ్ వాటర్ ఇవ్వండి. వామ్ వాటర్ లేకపోయినా వామ్ వాటర్ కన్నా కొంచెం చల్లారబెట్టి ఇచ్చినా కూడా చాలా మంచిది పిల్లలకి. ఎందుకంటే నోరు అది ఎండిపోతూ ఉంటుంది కాబట్టి సో వాటర్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ హ్యాబిట్ అనమాట. అండ్ దెన్ లెగ్గానే ఇట్లా ఆయిల్ పెట్టి నెక్స్ట్ ఉన్న జుట్టుతోనే ఇట్లా పిలకది వేస్తాను. తనకి ఎప్పుడు డిఫరెంట్గా వెయ్యాలని కోరిక. ఎప్పుడు హెయిర్ ఎదుగుతుందో, ఎప్పుడు నేను జడ వేసేదో అప్పుడు చూడాలి. బట్ ప్రస్తుతానికైతే ఇట్లా పిల్లకేసేసి ఇట్లా పైకి టై చేస్తాను తనకి. సో పిల్లలకి మార్నింగ్ చిరాగ్గా లేకుండా ఇలా వాటర్ తాగించి ఆయిల్ పెట్టడం ద్వారా చాలా మంచిది. కుకింగ్ కాబట్టి పెద్ద పని ఏమీ ఉండదు. తక్ష్వి రొటీన్ అయితే నేను చూపించాను అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఒక వీడియోనే కాదు, బేబీకి సంబంధించినవి, ప్రెగ్నెన్సీకి సంబంధించినవి, అండ్ అలాగే ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి. అవన్నీ చూసి మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. థింగ్ ఈజ్ ఇట్లా బ్రషింగ్ టైం అనమాట. తక్ష్వి లేచిన వెంటనే అట్లా కాసేపు ఆడుకున్న తర్వాతే నేను తనకి రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకి నిద్ర మొత్తం అంత ఈజీగా వదలదు కాబట్టి కాసేపు ఉన్న తర్వాత ఇవన్నీ మనం చేయడం అనేది చాలా బెస్ట్. సో బ్రష్ వచ్చేసి లవ్లాప్ నుంచి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయితే తీసుకున్నా. దీని గురించి అయితే నేను తర్వాత సెపరేట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. టూత్ పేస్ట్ కూడా లవ్లాపే తీసుకున్నాను. చాలామంది తక్ష్వి బ్రషింగ్ ఎలా చేయిస్తారు ఏంటి అది కూడా అడిగారు. నేను సెపరేట్ వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో ఇంకా బ్రషింగ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు డైలీ 1 egg అయితే కంపల్సరీ తక్ష్వికి ప్రోటీన్ ఉండాలి. కంపల్సరీ 1 egg పిల్లలకి డైలీ పెట్టాలి. ఓన్లీ 1 egg, అంతకు మించి ఎక్కువ పెట్టకూడదు ఇంకా డేలో. సో ఓన్లీ 1 egg డైలీ ఉంటుంది. ఎందుకు అని అంటే
ఎగ్ అనేది నేను చాలా అలవాటు చేయించాను. బికాస్ మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ అప్పుడు వెళ్ళినా బాయిల్డ్ ఎగ్తో తను కడుపు నిండుతుంది. అట్లీస్ట్ తను ఎప్పుడైనా టిఫిన్ గట్ట దానికి సెట్ అవ్వకపోతే అట్లీస్ట్ బాయిల్డ్ ఎగ్తో అయినా తనకి కడుపు నిండాలి అని చెప్పి నేనైతే ఎగ్ అనేది అలవాటు చేయడం జరిగింది. ఈ ఎగ్ ఎలా అలవాటు చేశాను, ఫుడ్ థింగ్స్ ఎట్లా అలవాటు చేశాను, గీ కావచ్చు, పన్నీర్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, సో ఇట్లా అంతా ఎలాగ నేను అవన్నీ అలవాటు చేశాను అనేది సూన్లో చాలా వీడియోస్ వస్తున్నాయి దీని మీద బేస్ అయ్యి. సో బాయిల్డ్ ఎగ్ అనేది తనకి మూడు ఉంటే తింటుంది, రోజు తింటుంది, కానీ తనకి మూడు ఉండాలి, అప్పుడే కంప్లీట్ చేస్తుంది ఫుల్గా, లేదంటే ఎప్పుడు వదిలేస్తుంది. ఒకవేళ బాయిల్డ్ ఎగ్ తినకపోతే నేను స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తా, అది కూడా తినకపోతే ఎగ్ని ఫ్రై చేస్తా. సో అట్లా అనమాట, డిఫరెంట్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాలి. పిల్లలు తినట్లేదు కదా అని చెప్పి వదిలేయకుండా ట్రై చేస్తూ ఉంటాను. తనకి ఎగ్ పెట్టేసిన తర్వాత స్నానం చేస్తున్న టైం అనమాట, బాతింగ్ టైమ్. ఇందులో మొత్తం అంతా బెడ్ మీద సెట్ చేసి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను స్నానం చేయించి మా అత్తయ్యకి ఇస్తాను అనమాట. మా అత్తయ్య శుభ్రంగా తుడిచి ఈ క్రీమ్స్, పౌడర్, బట్టలు ఇవన్నీ వేసి రెడీ చేసి ఉంచుతారు. సో స్నానం చేయించి ఇచ్చేసిన తర్వాత నేను కిచెన్లో ఇంకా వేరే వర్క్ ఏమైనా చేసుకుంటూ ఉంటాను. సో అందుకనే ముందుగానే మంచం మీద అరేంజ్ చేసేసి నేనైతే వెళ్తాను. అండ్ దెన్ నాకు అక్కడ ఎన్ని పనులు ఉన్నా నేను ఆపుకొని తక్ష్వి పడుకున్న తర్వాత చేసుకుందాము అని చెప్పి నేను వచ్చేస్తాను. ఎందుకు వస్తాను అని అంటే, తక్ష్వికి స్నానం చేయించిన తర్వాత కొన్ని డేస్లో తనకి నిద్ర వస్తుంది, కొన్ని డేస్లో నిద్ర రాదు. సో నిద్ర రాని టైంలోని యాక్టివిటీ అనేది వెరీ మస్ట్ ఇంపార్టెంట్. పిల్లలకి యాక్టివిటీ చేయించండి ప్రతిరోజు, డైలీ హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ టైం ఉంటే ఇట్లా చేయించండి. మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, 2 టైమ్స్ అయినా పర్వాలేదు డేకి. సో అట్లా చేయిస్తే వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ ఉంటుంది, చాలా నాలెడ్జ్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ మైండ్లో. రెక్టాంగిల్, నో నో నో, రెక్టాంగిల్, వెరీ గుడ్. పెంటగాన్, పెంటగాన్, పెంటగాన్ చూపించి అక్కడ పెంటగాన్, ఇది పెంటగాన్, వేర్ ఇస్ పెంటగాన్? నో, వెరీ నైస్. అగైన్, ఓకే, స్క్వేర్. సో ఆల్రెడీ మీరు చూసారు కదా యాక్టివిటీ అనేది ఏ విధంగా. మదర్స్కి కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియో. మదర్స్ ఎట్లా నేర్పించాలి, మనం నేర్పించిన దాన్ని బట్టే పిల్లలకి మాటలు కానీ, లేదంటే యాక్టివిటీస్ కానీ, తర్వాత వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ మనం చెప్పడం ద్వారానే ఉంటుంది మెయిన్ థింగ్. వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు, చాలా క్విక్ లెర్నర్స్ అనమాట వాళ్ళు. సో మనం చెప్పిన దాని మీద బేస్ అయి ఉంటుంది. మనం ఏ విధంగా చెప్తున్నామో వాళ్ళు అదే విధంగా క్యాచ్ చేస్తారు. సో మనకి కూడా ఒక లెర్నింగ్ స్కిల్ అనేది ఏర్పడుతుంది పిల్లలకి ఇట్లా యాక్టివిటీస్ అవన్నీ చేయిస్తే. నాకు భలే అనిపిస్తుంది, ఒక నర్సరీ క్లాస్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ యా, తక్ష్వికి 2 years వచ్చినాయి, ప్లే స్కూల్లో వేసేయచ్చు కదా అని చెప్పి ఒక 2-3 కామెంట్స్ అయితే చేశారు. లేదండి, నేను అప్పుడే నా కూతుర్ని నేను ఏ స్కూల్కి నేను పంపించాలనుకోవట్లేదు, ప్లే స్కూల్లో అయినా ఆడించడమే. తక్ష్వి రోజు పార్క్కి వెళ్తుంది, ఆడుతుంది, అక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంది. ప్లే స్కూల్ యాక్టివిటీస్ ఉంటే అదే యాక్టివిటీస్ నేను ఇంట్లో కూడా చేయిస్తాను. సో ఇంట్లోనే ప్లే స్కూల్ టైప్లో మనం చేయిస్తుంటే ఇంకా ప్లే స్కూల్లో జాయిన్ చేయడం ఎందుకు అని అనిపించింది. ప్లే స్కూల్లో అంటే మనకి ఏమైనా పని అది ఉంటే, పిల్లల్ని చూసుకో టైం లేకుండా అట్లా ఉంటే మనం జాయిన్ చేసినా పర్వాలేదు. సో తక్ష్వికి అయితే యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా వీడియోలో మనం చెప్పలేము కాబట్టి ఐఎమ్ షోయింగ్ జస్ట్ రఫ్లీ అనమాట, రఫ్గా అయితే చూపిస్తున్నాను. బట్ కంపల్సరీ పిల్లలకి యాక్టివిటీ అనేది డైలీ చేయించాలి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ, ఇంకా మీకు టైం ఉంటే 1 hour కానీ కంపల్సరీ టైం స్పెండ్ చేయాలి వాళ్ళున్న యాక్టివ్నెస్ చూసి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తక్ష్వికి ఇప్పుడు నిద్ర రాను అయిపోయిన వెంటనే చాలా మంది పిల్లలకి నిద్ర వస్తుంది, దానికి అట్లా రావట్లేదు. సో అటువంటి టైంలో యాక్టివిటీ చేయిస్తే కొంచెం ఆ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇదే విధంగా నేను ఈవినింగ్ కూడా చేయిస్తాను. మళ్ళీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను అనమాట. తనకున్న యాక్టివ్నెస్ బట్టి తను నేర్చుకోవాలి, చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలిసిపోతుంది కదా. సో అదే టైంలోనే యాక్టివిటీ చేయిస్తానమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు తను ఏం చేస్తుందో చూడండి. తనకి 3 ఉంటేనే ఇవన్నీ చేస్తుంది. తను ఆడేసుకుని తనంతా తను మళ్ళీ అగైన్ బాక్స్లో సర్దేస్తుంది అనమాట. అది కూడా అప్పుడప్పుడు మాత్రమే చేస్తుంది.
చూసారు కదా, తనకి మూడు ఉంటేనే వేస్తుందండి, లేదంటే రూమ్ మొత్తం చల్లచెదరు అయిపోతుంది అనమాట. ఇప్పుడు తను చేస్తుంది కాబట్టి నేను చూపించాను. అంటే తిని డైలీ ఇదే విధంగా చేస్తుందా, లేదంటే వీడియో కోసం ఈ విధంగా చెప్తున్నారా అంటే కాదు. తను అప్పుడప్పుడు మాత్రమే తను ఆడుకొని తనంతా తను మరీ సర్దేసి పక్కన పెడుతుంది. మిగతా టైంలో అంతా మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఇవి ఇప్పుడు యాక్టివిటీస్ నేను ఏమేమి చేయిస్తాను వాటి గురించి మాట్లాడుకుందాం. ఆల్ఫాబెట్స్ విత్ పిక్చర్ బోర్డ్స్ అయితే నేను తీసుకున్నాను. మ్యాక్సిమం మీకు రివర్స్లో కనిపిస్తుందేమో. ఇక్కడైతే A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ ఇట్లా అనమాట. పిక్చర్స్ బట్టి వాళ్ళకి ఒక అండర్స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు తను లెటర్స్ పెడుతుంది అంటే ఎట్లా పెడుతుంది, ఇట్లా పిక్చర్స్ చూసి A ఫర్ యాపిల్, యాపిల్ ఎక్కడ ఉంది అంటే A ఇక్కడ పెడుతుంది. B ఫర్ బాల్, బాల్ అని చూసి B ఇక్కడ పెడుతుంది. ఆల్మోస్ట్ అన్నీ పెడుతుంది. తనకి అర్థం కావట్లేదు ఏంటంటే T ఫర్ టైగర్ అని అయితే మేము చెప్పాం, కానీ ఇక్కడ T ఫర్ టై అని ఉంది. ఇక్కడ తనకు అర్థం కావట్లేదు. తర్వాత P ఫర్ పెన్సిల్, ప్యారెట్ అని చెప్పాం, బట్ ఇక్కడ పెన్సిల్ ఉంది అట్లా. ఇంకా అట్లా V ఫర్ వ్యాన్. సో ఇటువంటివి ఇంకా తెలియడం లేదు. N ఫర్ నర్స్ ఉంది, N ఫర్ నర్స్ ఉంది ఇక్కడ. సో అటువంటివి తక్షికి అయితే అసలు తెలియడం లేదనమాట. L ఫర్ లయన్ కాకుండా ల్యాంప్ ఉంది. ఇటువంటివి అయితే తనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే A ఫర్ యాపిల్ నుంచి అప్ టు Z వరకు యానిమల్స్ కానీ ఫ్రూట్స్ ఇవన్నీ చెప్తూ ఉంటాము. నాకు అసలు ఐడియా కూడా రాలేదనమాట. ఇట్లా T ఫర్ టై అని, L ఫర్ ల్యాంప్ అని అట్లా రాలేదు. N ఫర్ నర్స్ అని చెప్పి ఇట్లా రాలేదు. సో నేను తనకి నేర్పించిన విధంగా L ఫర్ లయన్, T ఫర్ టైగర్, సో ఇట్లా నేర్పించాను. వీటి దగ్గర కొంచెం తను తడబడుతుంది అనమాట. టీ ఏంటి ఇవన్నీ ఏంటో తనకి తెలియదు కొన్ని. సో అది కాకపోతే మనం యాక్టివిటీ చేయించాలి కాబట్టి ఇందులో ఉన్నవి కూడా మనం నేర్పించుకోవాలి. అండ్ ఇదే యాక్టివిటీస్ అప్పుడప్పుడు అంటే డైలీ ఇదే యాక్టివిటీ చేయిస్తానని లేదు. ఈ రోజుకి యాక్టివిటీ చేయిస్తాను, నెక్స్ట్ ఇంకోటి మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ షేప్స్ది చూపించాను కదా, ఆ షేప్స్ది అయితే డైలీ చూపిస్తున్నాను. అది రీసెంట్గానే అనమాట అది కూడా. సో వీటి గురించి మాట్లాడుకోవాలంటే షేప్స్ అనమాట. సర్కిల్ ఉంటుంది, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ పెంటగాన్. సో ఇవన్నీ కూడా స్క్వేర్స్ తను చాలా క్లియర్లీ పెడుతుందండి. ఒకే 1 or 2 times చెప్పినట్టున్నాం అంతే. ఇది వచ్చేసి వాళ్ళ చిన్న నాన్నమ్మ గిఫ్ట్ ఇచ్చారనమాట దీనికి. నాకు ఇటువంటి యాక్టివిటీస్ గిఫ్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి పిచ్చి బొమ్మలు కాకుండా పిల్లలకి ఇటువంటి యూస్ అయ్యే యాక్టివిటీ టాయ్స్ ఉంటాయి, అటువంటివి ఇస్తే నిజంగా పిల్లలకి చాలా మంచిగా ఉపయోగపడతాయి. మనం ఇంకోసారి కొనుక్కో అవసరం లేదనమాట. టచ్వి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ మ్యాక్సిమం టెడ్డీ బేర్స్, చిన్న చిన్న బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలు అవే. తనకు అవి అసలు ఎందుకో కూడా తెలియట్లేదు. ఒక యాక్టివిటీ టాయ్ కూడా రాలేదు. మ్యాక్సిమం పియానోస్ వచ్చినాయి. అండ్ దాని తర్వాత స్పీకింగ్ టాయ్ ఉంటుంది కదా, అది ఒకటి వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా అవే మ్యాక్సిమం అవే వచ్చినాయి. ఆల్మోస్ట్ కార్స్, బొమ్మలు ఇవే వచ్చినాయి. బట్ నాకు ఐ సజెస్ట్ మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే మంచిది అండర్ బడ్జెట్లోనే ఉంటుంది. ఇదేదో పెద్ద కాస్ట్, అది మీరు కాస్ట్లీది ఇవ్వాలని నేను లేదండి. ఆ బొమ్మకు పెట్టిన కాస్ట్ దాంట్లో ఒక యాక్టివిటీ టాయ్కి పెడితే అట్లీస్ట్ వాళ్ళు యాక్టివిటీ చేసుకుంటారనమాట. కంపల్సరీ మీరు ఎవరికైనా బర్త్డేస్ అవన్నీ అయినప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే ఇటువంటి యాక్టివిటీ టాయ్స్ ఇవ్వాలి. ఇటువంటివి తర్వాత ఈ బోర్డ్స్. ఇదైతే నాకు కాస్ట్ అంతా తెలియదు, ఎందుకంటే వీళ్ళ చిన్న నాన్నమ్మ ఇచ్చి మా అత్త అనమాట. మా అత్త ఇచ్చింది, మేనత్త. తన కోసం అని చెప్పి కొన్నదంట. మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇది పనికి వస్తుంది, యూజ్ అవుతుంది అని చెప్పి తనైతే తక్షికి ఇచ్చింది అనమాట. గిఫ్ట్ కాదు, ఇచ్చింది. కొన్నది పనికి వస్తుంది కదా అని ఇచ్చింది అనమాట. బట్ ఇది గిఫ్ట్స్ కింద కూడా మీరు యూజ్ చేయొచ్చు, కంపల్సరీ ఇవ్వచ్చు పిల్లలు. ఇట్లాంటివి ఇవైతే నేను మీషోలోనే తీసుకున్నాను. అప్పుడైతే ఆఫర్లో ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇటువంటివి బాడీ పార్ట్స్, మ్యాప్, ఇండియా మ్యాప్. సో అట్లా ఇవైతే ఇట్లా సెట్ వస్తుంది అనమాట. ఇది కూడా ఒక యాక్టివిటీ. మా అత్త ఇచ్చిన దగ్గర నుంచి ఈ యాక్టివిటీ అయితే ప్రతిరోజు చేయిస్తున్నాను, ఎందుకంటే దానికి షేప్స్ ఆల్మోస్ట్ తెలుసుకుంది, ఎప్పుడు పెట్టేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఏం చేశానంటే, ఇది మామూలుగా ఇట్లా వస్తుంది. దీన్ని మళ్ళీ మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్, ఎందుకంటే షేప్ ఒక్కటి పోయినా కూడా మొత్తం స్పాయిల్ ఖరాబ్ అయిపోద్ది. అందుకని చెప్పి ఇటువంటి ఒక ఆర్గనైజర్ బాక్స్ ఉంటాయి కదా, ఇటువంటి ఒక ఆర్గనైజర్ బాక్స్ ఇవన్నీ వేసేస్తాను అనమాట. ఆడుకున్నంతసేపు ఆడుకుంటుంది. అండ్ దెన్ దాని తర్వాత మళ్ళీ యాస్టిజ్ తెలిసిందే కదా, పిల్లలు ఖరాబ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు, మనం సర్దుకోవడంలో ఫస్ట్ ఉంటాము. ఎన్నిసార్లు సర్దుతానో, రోజుకు ఒక 100 సార్లైనా సర్దుతూనే ఉంటాను. ఇవన్నీ అందుబాటులో పెడతాను, తనకి నచ్చినప్పుడల్లా తీసుకొని పెట్టుకొని చేసుకుంటాను. అండ్ బుక్స్ కూడా అందుబాటులోనే పెడతాను నేను. తన మూడుని బట్టి తనకి ఇష్టమైతే ఆ బుక్స్ తీసుకొని చూసుకుంటుంది. బొమ్మలు అవి వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చదువుకోలేరు కానీ వాళ్ళకి అయితే అర్థమవుతుంది. సో అందుకే బుక్స్, ఇటువంటి యాక్టివిటీ టాయ్స్ అన్నీ కూడా నేను అందుబాటులోనే పెట్టాను అనమాట. పిల్లలకి 2 years కానీ 1 year 3 years ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి పిల్లలకి అని అనుకుంటే డెఫినెట్లీ యాక్టివిటీ టాయ్స్ ఇవ్వండి.
బొమ్మలు ఇవ్వకండి. టెడ్డీ బేర్స్ అండ్ చిన్న చిన్న కార్స్ అవన్నీ వాళ్ళకి యూజ్ ఏమి ఉండదు. ఈ యాక్టివిటీ టాయ్స్ ఇస్తే అట్లీస్ట్ వాళ్ళ మదర్ అయినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళకి యూజ్ అవుతుంది రెండోసారి కొనుక్కోకుండా. ఇంకెంత బొమ్మలు ఉంటాయి బట్ యాక్టివిటీ టాయ్స్ ఉండవు. ఆ బొమ్మల వల్ల వాళ్ళకి ఎటువంటి యూజ్ ఉండదు. అది వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే ఆ విధంగా కాకుండా ఒక పిల్లల బర్త్డే ఫంక్షన్కి మనం పిలిచారు అని అంటే పిల్లలకి ఏది యూజ్ అవుతుందో అది గిఫ్ట్స్ కింద ఇస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. అండ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత తక్ష్వికి బ్రేక్ఫాస్ట్ పెడతాను. మీరు చూసినట్లుగా అయితే 1 ఎగ్ పెట్టాను. ఎగ్ ఈజ్ నాట్ ద బ్రేక్ఫాస్ట్, బట్ మార్నింగ్ ప్రోటీన్ ఉండాలి కాబట్టి ఎగ్ అయితే పెడుతున్నాను అనమాట. ఒకవేళ తను తినేటట్టు ఉంటే తనకి ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ చాలా ఇష్టం. సో అందుకనే పెడుతున్నాను. బట్ 1 ఎగ్ ఈజ్ ద ఫైన్, తనకి కడుపు నిండుతుంది. ఇంకా ఇడ్లీ తినిన తర్వాత ఇంక తక్ష్వి అయితే ప్రశాంతంగా పడుకుంది. అప్పటికి టైం వచ్చేసి 12:30 అయిందనమాట. సో దిస్ ఈజ్ ద రొటీన్. తక్ష్వి మార్నింగ్ రొటీన్ 12:30 అవుతుంది, 1:30 అవుతుంది తను పడుకునే టైం. సో ఎగ్ పెడతాను డైలీ అండ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. సో లంచ్ టైం 2-2:30 ఇట్లా అవుతుంది తనది ఎప్పుడు కూడా. ఈ 2-2:30 వరకు పడుకోకపోతే ఇంక లంచ్ పెట్టేసే పడుకోబెడతాను. దెన్ ఈవినింగ్ లెగుస్తుంది. సో ఫుల్ డే రొటీన్ అనేది నేను మీతో షేర్ చేస్తాను ష్యూర్గా. సో ఐ జస్ట్ హోప్ మీకు ఈ మార్నింగ్ రొటీన్ అనేది నచ్చింది అనుకుంటున్నా. సేమ్ రొటీన్ అనేది డైలీ ఉంటుంది, ఎప్పుడు కూడా నెగ్లిజెన్సీ ఉండదు. సేమ్ రొటీన్ అనమాట. ఇంకా వేరే ప్లేస్కి వెళ్తే వేరే ప్లేస్ని బట్టి మన రొటీన్ చేంజ్ చేసుకోవాలి, కానీ సేమ్ రొటీన్ వేరే ప్లేస్లో కూడా ఉండాలంటే కొంచెం కష్టం. సో మన ఇంట్లో కాబట్టి మన ఇంట్లో మనం ఇష్టం వచ్చిన రొటీన్ షెడ్యూల్ టైమ్స్ అని సెట్ చేసుకోవచ్చు. బట్ యా, దిస్ ఈజ్ ద మార్నింగ్ రొటీన్ ఆఫ్ తక్ష్వి రొటీన్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. Watch it.